నమస్కారం. మెడికవర్ ఆసుపత్రిలో నొప్పిని సమర్థవంతంగా ట్రీట్ చేసే విధానాలు లభ్యం. విశాఖపట్నం నవంబర్ 13 నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో నొప్పిని సమర్థవంతంగా అదుపు చేసే చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి సీనియర్ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ కేవీడి ప్రవీణ్ తెలిపారు. నగరంలోని ఆరిలోవా మెడికవర్ క్యాన్సర్ ఆసుపత్రిలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నొప్పి అనేది కేవలం శారీరక అసౌకర్యం మాత్రమే కాదని అది మన మనసును, మన జీవన శైలిని పూర్తిగా ప్రభావితం చేసే సమస్య అని తెలిపారు. దీర్ఘకాలిక నొప్పి కారణంగా అనేక మంది తమ రోజువారీ పనులు, నిద్ర, కుటుంబ జీవితం అన్నీ కోల్పోతున్నారని ఆయన తెలిపారు. ఈ పరిస్థితిని మారుస్తూ నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా సరైన చికిత్స తీసుకోవాలనే సందేశంతో తాము ఆధునిక నొప్పి చికిత్సలపై ప్రజల్లో మంచి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. నొప్పి అనేది శరీరం పంపే హెచ్చరికకి సంకేతమని తెలిపారు. దాన్ని పట్టించుకోకపోతే అది దీర్ఘకాలిక సమస్యగా మారుతుందని, సరైన వైద్య నిపుణుడిని సంప్రదిస్తే మళ్ళీ సాధారణ జీవితాన్ని సులభంగానే పొందవచ్చని తెలిపారు. పెయిన్ ఫిజిషియన్లు కేవలం మందులు మాత్రమే కాకుండా నొప్పి మూల కారణాన్ని గుర్తించి దాన్ని శాశ్వతంగా తగ్గించే ఆధునిక చికిత్సలు అందిస్తామని ఆయన అన్నారు. నడు నొప్పి, ఆర్థరైటిస్, డయాబెటిస్, న్యూరోపతి, క్యాన్సర్, అనంతర నొప్పులు తదితర సమస్యలకు ప్రత్యేక చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. తమ మెడికవర్ ఆసుపత్రిలో రేడియో ఫ్రీక్వెన్సీ ఆబ్లేషన్, నర్వ్ బ్లాక్స్, ఎపిడ్యూరియల్ ఇంజెక్షన్స్, టెండన్ బొటాక్స్ ఇంజెక్షన్స్ తదితర ఆధునిక పద్ధతుల ద్వారా నొప్పిని సమూలంగా తగ్గించడం సాధ్యమన్నారు. సుమారు 80% నొప్పులను సరైన నిపుణులచే చికిత్స చేస్తే పూర్తిగా నియంత్రించవచ్చని ఆయన తెలిపారు. నొప్పి లేని జీవితం కల కాదని, అది ప్రతి ఒక్కరి హక్కని ఆయన తెలిపారు. 3 నెలల కంటే ఎక్కువ కాలం నొప్పి కొనసాగితే లేదా రోజువారీ పనుల్లో ఆటంకం కలిగిస్తే వెంటనే పెయిన్ స్పెషలిస్టును సంప్రదించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో మెడికవర్ సెంటర్ హెడ్ డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ కిషోర్, డాక్టర్ సృజన, డాక్టర్ రోజాలిన్, డాక్టర్ ఇంగే తదితర వైద్యులు పాల్గొన్నారు.